ఇప్పుడైతే నేను వచ్చేసి మల్లన్న కలర్స్లోకి అయితే రావడం జరిగింది. ఇది మనకి లొకేషన్ వచ్చేసి శంకర్ కలర్స్ పక్కన అయితే ఉంటుంది. ఇది మనకి లొకేషన్ మల్లన్న కలర్స్ అని చెప్పేసి. ఇప్పుడైతే నేనైతే ఇక్కడికి వచ్చేసిన. మీకైతే ఇక్కడ నేను ఏమేమైతే గణపతులు ఉన్నాయో అవన్నీ నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తా. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడైతే మనకి కొన్ని మోడల్స్ అయితే రెడీ అయినాయి, అవైతే డిస్ప్లే పెట్టిళ్ళు లోపల. నేను అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా. మన ఛానల్ని ముందుగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలానే నా వెనక చూస్తున్నారు కదా బొజ్జ గణపయ్య, ఎంతో పెద్ద ఉందో చూడొచ్చు. దాదాపు మనకి ఇది 18 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. మనకి ఇది చూసుకోవచ్చు. వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. గోల్డ్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది. మన గణపతికి అయితే కళ్ళు ఇంకా పెట్టలేదు. కళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా మనకి పంచ వర్క్ అయినా మన పీట వర్క్ అయినా అయిపోయిన తర్వాత చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గణపతి. చూసుకోవచ్చు ఎంతో పెద్ద ఉందో. మనకి ఇంత బొజ్జ చూసుకోవచ్చు. మనకి బొజ్జ గణపయ్య ఇది వచ్చేసి తొండమైనా చూసుకోవచ్చు ఏ విధంగా ఇచ్చిలో. మామూలు అంటే మామూలు పెద్ద లేదు. మంచి సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతిది. మీరైతే చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. కొంచెం క్లోజప్లో అయితే మీకు చూపిస్తా. ఇక్కడ మీరు చూసేయండి. వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇది మనం చూసుకోవచ్చు. ఇవి మన మల్లన్న కలర్స్లో డిస్ప్లే గణపతులు. ప్రజెంట్ అయితే ఒక 7 గణపతులు అయితే మనకి డిస్ప్లే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఉంది. ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న గణపతిది మీరైతే ఇక్కడ చూడొచ్చు. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నా. సింహాసనం మీద కూర్చున్న గణపతి అటు ఇటు మనకి డోల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. కవర్ అవుతుంది, విజిబుల్ అయితే అంత క్లియర్గా ఉండదు. నేనైతే మీకు కొంచెం క్లోజప్లో అయితే చూపిస్తా. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఆర్చ్లో ఇటు సైడ్ వీణ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకా మనకి డోల్ ఇవ్వడం జరిగింది. సింహాసనం మీద కూర్చున్న గణపతి వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం గణపతి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది కూడా సింహాసనం మీద కూర్చున్న గణపతి. హైట్ వచ్చేసి మనకి దాదాపు 12 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఆంజనేయ స్వామిని అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ రైట్ సైడ్లో. ఇంకా మనకి ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే సేమ్ మనకి ఇటు లెఫ్ట్ సైడ్లో కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు. మనకి ఇది సింహాసనం మీద కూర్చున్న గణపతి అయితే అద్భుతంగా ఉంది. మొత్తం బ్యాక్ డ్రాప్ ఆర్చ్ అయినా మనకి నెక్స్ట్ లెవెల్ ఇచ్చి అక్కడ పైన చూసుకున్నట్టయితే సూర్య భగవాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆర్చ్లో పైన సూర్య భగవాన్ని ఇవ్వడం జరిగింది మనకి. మీకైతే ఇప్పుడు నేను క్లోజప్లో చూపిస్తాను. మీరైతే చూసేయండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి. జస్ట్ మన కవర్ ఉండడం వల్ల విజిబుల్ అయితే క్లియర్గా లేదు. అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మన నందీశ్వరుడి పైన కూర్చున్న గణపతి. ఇది మనకి వర్క్ అయితే A to Z మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసుకోవచ్చు ఎట్లా అంటే మనకి నెక్స్ట్ లెవెల్ లుక్లో అయితే కనిపిస్తున్నాడు మన స్వామివారు అయితే. ఇక్కడ చూసుకోవచ్చు మనకి నంది మీద కూర్చున్న గణపతి, మన నందీశ్వరుడి పైన కూర్చున్న గణపతి అయితే. ఇది మనకి బ్యాక్ డ్రాప్ ఆర్చ్ వచ్చేసి మనకి సూర్యుడిని ఇవ్వడం జరిగింది. సూర్యుడిని మనకి ఇటు రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే గజరాజులను ఇచ్చినారు. ఇక్కడ నేను మీకైతే క్లోజప్లో చూపిస్తా. ఇక్కడ రండి, నేనైతే మీకు క్లోజప్లో చూపిస్తాను. ఇక్కడ క్లోజప్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక గజరాజు ఉన్నాడు. మనకు అలానే ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక గజరాజు ఉన్నాడు. మన వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మన స్వామివారు. అలానే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతే, కానీ మనకి బ్యాక్ సైడ్లో వచ్చేసి గజరాజులను ఇవ్వడం జరిగింది. 4 గజరాజులు అవుతున్నాయి మనకి. చూడొచ్చు ఇక్కడ ఒకటి మనకి ఇటు సైడ్ 2 మొత్తం 4 గజరాజులు ఉన్నాయి. మన సింహాసనం మీద ఉన్న గణపతి ఇది చింతామణి మోడల్. ఇది మనకు వచ్చేసి మీకైతే క్లోజప్లో చూపిస్తా. చూడొచ్చు. అలానే అంతకుముందు మనకు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మన మూచికయుడు ఉంది. మంచిగా కాలు మీద కాలేసుకొని కూర్చుంది. చూసుకోండి ఏ విధంగా ఉందో. ఇక నవ్వుతుంది మంచిగా కాలు మీద కాలేసుకొని మన మూచిక. వేరే లెవెల్ ఉంది. మన స్వామివారి కన్నా మన మూచికనే అందంగా ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి అటు ఇటు మనకి 2 సైడ్లు అయితే పులిలను ఇవ్వడం జరిగింది, పెద్ద పులిలని. ఇక్కడ చూడొచ్చు మనకి ముంబై మోడల్లో అవుతుంది గణపతిది. వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకు చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నాడు మన స్వామివారు అయితే. ఇక్కడ మీకైతే నేను క్లోజప్లో చూపిస్తాను. మీరైతే వచ్చి చూసేయండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. మన స్వామివారు వచ్చేసి మనకు 4 చేతులతోనైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మన స్వామివారికి అయితే
లైట్ టచ్అప్ వర్క్ అయితే రిమైనింగ్ ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ చేతిలో వచ్చేసి డమరుకం, ఇక్కడ శంకు, వీటికైతే ఇంకా వర్క్ కాలే, వర్క్ అయితే రిమైనింగ్ ఉంది. అలానే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి శివుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చేసి శివుడు, ఇక్కడ త్రిశూలము, అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మన నందీశ్వరుడు, ఇక్కడ నందీశ్వరుడు మనకైతే సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇది మనం చూసుకోవచ్చు, మీకైతే ఇప్పుడు నేను క్లోజప్లో చూపిస్తా. లాస్ట్ ఇంకా మనకు వచ్చేసి మనకి గణపతి అయితే 7 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. మనకి గణపతి వచ్చేసి గణపతి అయితే మనకి సింహాసనం మీద కూర్చుంది. ఎంత ముద్దుగా ఉందో. మనకి బ్యాక్ డ్రాప్ ఆర్చ్ అయితే అద్భుతంగా ఉంది. డిజైనింగ్ అయితే మామూలు లేదు. మనకి చిన్నగా ఉన్న మస్తు కళ్ళ కొద్ది ఉంది మనకి గణపతి అయితే. ఇక్కడ బ్యాక్ డ్రాప్ ఆర్చ్ వచ్చేసి ఇటు సైడ్ ఏమో నందీశ్వరుడు, ఇక్కడ గజరాజు ఉన్నాడు. సేమ్ ఇక్కడ గజరాజు, ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉన్నారు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు 2 సింహాల మధ్యలో మన గణపతి కూర్చొని ఉంది. కాన్సెప్ట్ అయితే బాగుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మీకు క్లోజప్ చూపిస్తా. వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మనకి వర్క్ చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది వర్క్. సో అలా చూసుకున్నట్టయితే ఈ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉన్నాయి మనకి. ఇది సోఫా మీద కూర్చున్న గణపతి. ఇది గణపతి అయిపోయిన తర్వాత చూసుకుంటే మన గణపతి అయితే వర్క్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి మన మల్లన్న కలర్స్లో డిస్ప్లే పెట్టిన గణపతులు. ఇంకా వర్క్ అయితే ఫ్రంట్ సైడ్ షెడ్లో, బ్యాక్ సైడ్ షెడ్లో అయితే వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. నేనైతే మీకు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తా. సో ఇది మనకు వచ్చేసి ఫ్రంట్ సైడ్ షెడ్ అన్నట్టు. ముంగట మనకి ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన కదా, ఇది మనకి వచ్చేసి ఫ్రంట్ సైడ్ షెడ్. ఇది చూసుకోవచ్చు. ఇక్కడ అయితే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇది వచ్చేసి మీకు ఇందాక అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, సింహాసనం మీద కూర్చున్న గణపతి. కలర్ అయితే కాలేదు, మనకి మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది. కలర్ అయితే రిమైనింగ్ ఉంది. చూసుకోవచ్చు స్మూత్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంక ఇటు సైడ్ కూడా మనకి గణపతులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీకైతే చూసుకోవచ్చు వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇటు సైడ్ వచ్చేసి మనకు పెద్ద గణపతులు ఉన్నాయి. ఇక్కడ మనకు చిన్న గణపతులు అయితే ఇక్కడ ఉన్నాయి. బ్యాక్ సైడ్ షెడ్లో అయితే ఇంకా పెద్ద గణపతులు వర్క్ జరుగుతున్నాయి. నేనైతే అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా. ఇవి వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ షెడ్లో ఉన్న గణపతులు. ఇప్పుడు నేనైతే వెళ్ళి బ్యాక్ సైడ్ షెడ్లో అయితే నేను మీకు చూపిస్తా. జై గణేష. ఎక్కడి నుంచి వచ్చింది బ్రదర్? కొన్కల్. మనకి ఇదైతే ఇలా విలేజ్ వచ్చేసి నిర్మల్ దగ్గర అయితే ఉంటుంది. వీళ్ళైతే మన ఇప్పుడు స్వామివార్లను చూడడానికి అయితే వచ్చేసిళ్ళు. ఇప్పుడు నేనైతే బ్యాక్ సైడ్ షెడ్లోకి వెళ్తున్నా. అక్కడ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది, అదైతే మీకు చూపించేస్తా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారికి అయితే స్మూత్ ఫినిషింగ్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. చూడొచ్చు మనకి ఇక్కడ. నేను ఇప్పుడు మీకు క్లోజప్ అయితే చూపిస్తా. ఇది మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ షెడ్లో వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ మన స్వామివారిని అయితే స్మూత్ ఫినిషింగ్ అయితే మొత్తం ఇట్లా ఇస్తున్నారు. ఇప్పుడు నేనైతే మీకు క్లోజప్లో చూపిస్తా. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు మనకైతే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పెద్ద పెద్ద గణపతులు అయితే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి మల్లన్న కలర్స్లో గణపతులు అయితే ఇవి ఇప్పుడు మీకైతే చూపించేసిన. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని, అలానే మనకి ఇన్స్టాలో పేజ్ ఉంది. మన ఇన్స్టా నేమ్ వచ్చేసి MS Creations 27. అక్కడైతే ఫాలో అవ్వండి. అలానే లైక్ అండ్ షేర్ అయితే కొంచెం చేయండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే కొత్తగా వచ్చినా కదా నేను యూట్యూబ్లోకి, మీకైతే ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే నేను తీసుకొస్తా. ఈ గణపతులే కాకుండా ఇంకా ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇప్పుడు బోనాలు అవుతున్నాయి కదా, బోనాలు అయినా ఆ తర్వాత దసరా అయినా ఇంకా మన విలేజ్లో ఏదైనా కాన్సెప్ట్ అయినా నేనైతే అవి మీ ముంగటికైతే నేను తీసుకొస్తా. లైక్ షేర్ అయితే చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి.